నమస్కారం. హిందూ సాంప్రదాయంలో శివారాధనకు అత్యంత విశేషమైన రోజు ప్రదోషవ్రతం. అందులోనూ గురువారం రోజున వచ్చే గురుప్రదోషం మరింత పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. ప్రతి నెలా కృష్ణపక్షం మరియు శుక్లపక్షాల్లో వచ్చే త్రయోదశీ తిథిని ప్రదోషమంటారు. సూర్యాస్తమయ సమయంలో అంటే సాయంత్రం 4:30 నుండి 7 గంటల మధ్య ఈ పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గురువారం నాడు వచ్చే ఈ ప్రదోషవ్రతాన్ని ఆచరించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. జాతకంలో గురుగ్రహ దోషాలు ఉంటే అవి శమించి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు సాయంత్రం సమీపంలోని శివాలయానికి వెళ్లి నందీశ్వరుణ్ణి దర్శించుకుని శివునికి మారేడు దళాలతో అర్చన చెయ్యాలి. భక్తితో నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. మరింకెందుకు ఆలస్యం? ఈరోజే శివాలయానికి వెళ్లి ఆ భోలాశంకరుణ్ణి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి, కమెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.